గణేషన్ పండుగ మొత్తం అయిపోయాక ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ అని వీడియో పెట్టింది అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ నేను ఈ వీడియో పెడదామనుకున్న టైంలో, అంటే ఇప్పుడు నేను ఖైరతాబాద్ గణేష్ని పోయిన టైంలో మన ఛానల్లో అయోధ్య కాశీ సిరీస్ నడుస్తుంది. సో ఈ వీడియోస్ అన్నీ తొందరగా కంప్లీట్ చేసి ఈ గణేషుని వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నా. కాకపోతే జర లేట్ అయిపోయింది. తర్వాత నేను అసలు ఈ వీడియో పెడదామా వద్దా అని కూడా అనుకున్నా. చలో ఏం కావాలి, అప్లోడ్ అయితే చేద్దాం ఇక అని చెప్పి చేస్తున్నా ఇక. సో అయోధ్య కాశీ వీడియోస్ అంతా కంప్లీట్ చేసి ఈ వీడియో పెట్టడానికి కొంచెం లేట్ అయింది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నిఖిల్ ఎక్స్వెల్ హియర్. సో ఇప్పుడు మనము ఖైరతాబాద్ గణేష్ వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడే నేను అయోధ్య డే 3 వ్లాగ్ అప్లోడ్ చేసి బయటికి వెళ్ళినా. ఇక ఎవరైనా అయోధ్య వీడియో చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ చూసేసేయండి. ఆ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయినాకనే ఈ వీడియో వస్తుంది. డే 3 అంటే ఇంకా డే 3 పార్ట్ 1 పెట్టిన, డే 3 పార్ట్ 2 ఉంది, తర్వాత డే 4 ఉంటుంది. ఆ తర్వాత ఇది అప్లోడ్ చేస్తా. ఇక ఇవన్నీ అయిపోయాకనే ఇది చూస్తారు మీరు. సో ఆ వీడియోస్ అన్నీ చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చేస్తా. 5-6 అవుతుంది. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ వెళ్తున్నాం. ఫుల్ పబ్లిక్ ఉండే టైంకి వెళ్తున్నాం. సాయంత్రము స్కూల్ ఆఫీసులు అన్నీ అయిపోయి నిమ్మలంగా బయటికి వెళ్తారు అందరిగా. సో నాకేంటంటే మార్నింగ్ నుంచి అవన్నీ వీడియోస్ ఎడిటింగ్ చేసి సాయంత్రం వరకు అప్లోడ్ చేసి బయటికి వెళ్దామని అనుకొని ఇప్పుడు అప్లోడ్ చేసి బయటకు వచ్చిన. లెట్స్ గో ఖైరతాబాద్ గణేష్. వే టు ఖైరతాబాద్ బడా గణేష్. ఇవన్నీ బండ్లు ఉంటుండే, ఇదంతా రూటే ఉంటుండే. సూపర్ బ్రో, డూయింగ్ గుడ్, ఎంజాయ్ అండ్ టేక్ కేర్ బ్రో. ఇప్పుడు పెట్టిన వీడియోకి మేము స్కూల్లో ఉన్నప్పుడు వస్తుండే దోస్తులము. పొద్దుగాల వస్తుండే 5 గంటలకు 6 గంటలకు వస్తుండే. ఏది అది ఎప్పుడు ఉంటుంది? ఎన్టీఆర్ గార్డెన్ అది. అప్పుడు F1 రేసులు పెట్టారు కదా, అప్పుడు అదంతా తీసేసారు అక్కడ. అది లేకపోతే అప్పుడు అసలు ఇట్లా బయటికి కనబడకపోతుండే అది. జనాలు చూడే అమ్మా, ఈ కమ్మలు జ్యువెలరీస్ కనబడితే ఏమవుతుందో వీళ్ళకి. ఎప్పుడన్నా ఇట్లా భగవద్గీతలు చూసి ఆగిరా? ఆగారు. నా దగ్గర ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి, అందుకే నేను ఆగా ఇప్పుడు. సో గాయస్, ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఒక బ్యూటిఫుల్ టెంపుల్కి వెళ్తున్నాం. సో మీకు రాబోయే వీడియోస్ అన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కావాలంటే నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. 1 hour later. సో గాయస్, ఇంకొక టెంపుల్కి వెళ్తున్నామని చెప్పినా కదా, ఆ టెంపుల్కి వెళ్ళినాక టెంపుల్ లోపలికి వెళ్ళి చూస్తే మెయిన్ టెంపుల్ అట్రాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఆ వే మొత్తం క్లోజ్ చేసినారనమాట. ఇక టెంపుల్కి అయితే వెళ్ళినాం కానీ వ్లాగ్ అయితే చేయలేదు ఇక టెంపుల్, ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయినాక మంచిగా వ్లాగ్ చేసి పెడదాం ఆ టెంపుల్ అని చెప్పేసి ఇక ఇప్పుడు చేయలే అనమాట. సో ఇప్పుడు ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక ఇంటికి వెళ్ళిపోయి నేను మా మమ్మీని డ్రాప్ చేసేసి ఇంటి దగ్గర, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్తున్నా. సో ఆ టెంపుల్లో అయితే అసలు వీడియోస్ తీయనియరు, జస్ట్ బయటికి వెళ్ళి మీకు ఒక క్లిప్ ఇట్లా చూపించేస్తా. నేను రోజు వెళ్తాను అనమాట ఈ టెంపుల్కి అయితే. అండ్ ఏదైతే టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో తర్వాత చేస్తా అని చెప్పినా కదా, ఆ టెంపుల్ మీరు ఏదై ఉండొచ్చు అనుకుంటారో కామెంట్ చేయండి.
జస్ట్ ఏరియా పేరు చెప్పేసి అందరికి అర్థమైపోతుంది అది ఏ టెంపుల్, అంత ఫేమస్ టెంపుల్ అనమాట. ఇంకొక హింట్ ఇస్తా మీకు ఆ టెంపుల్ గురించి. ఇలా డేటు సెప్టెంబర్ 10th, రేపు సెప్టెంబర్ 11th ఒక స్పెషల్ డే ఉందన్నమాట ఆ టెంపుల్కి సంబంధించి. సో సెప్టెంబర్ 11th స్పెషల్ డే ఏముందో కనుక్కొని అది ఏ టెంపులో అర్థం చేసుకొని కామెంట్ చేయండి. బాయ్ బాయ్. చలో ఇక ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేసేస్తున్నాయి. ఇక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నిఖిల్ ఎక్స్వెల్ వ్లాగ్స్.